హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా వెరైటీగా ఉండే పనస తొనలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ని వేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే నీళ్ళని పోసుకుంటూ పిండి మొత్తం మనం బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇలా మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి పనస తొనలు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసి ఒక 4-5 చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన పిండిలో మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా పెడితే ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఒక పిండి ముద్దను పెట్టుకొని చపాతీ లాగా చేసుకోవాలి. కొంచెం ఈ చపాతీ అనేది మందంగానే చేసుకోవాలి. అలా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొరలు పొరలుగా బాగా పొంగుతుంది. ఇలా చేసిన తర్వాత కట్టర్తో ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. పైన అంచుల వరకు కాకుండా కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా మెల్లగా మడత పెట్టుకోవాలి. అందుకని ఇలా మనం పైన వరకు కట్ చేయకుండా వదిలేసుకోవాలి. అలా అయితే ఇలా మనం ఒత్తుకుంటే ఇది అనేది విడిపోకుండా అలాగే ఉంటాయి. ఇలా అన్ని పనస తొనలని తయారు చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనస తొనల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక వాయికి సరిపడా అన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎంతో బాగా నచ్చుతాయి. వెరైటీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా వెరైటీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇలానే డైరెక్ట్గా తీసుకొని తినొచ్చు. లేదంటే పెద్దవాళ్ళైతే కొద్దిగా పైన ఉప్పు కారం చల్లుకొని తిన్నట్లయితే ఎంతో బాగుంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.